అనేది మనకి 2 టైప్స్ ఉంటుంది. ఒకటి జనరల్ ఎంబీఏ అంటాం, రెండోది స్పెషలైజేషన్ ఎంబీఏ. అంటే ఎంబీఏలో ఒక పర్టికులర్ కాన్సెప్ట్ అనేది తీసుకుని ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ మీద ఎంబీఏ అనేది చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఫైనాన్స్, హెచ్ఆర్, మార్కెటింగ్, వీటితో పాటు ఇంకా చాలా స్పెషలైజేషన్ అనేది ఉంది. మనకి టాప్ మోస్ట్ స్పెషలైజేషన్ కోర్సెస్ ఏమున్నాయి అలా ఎంబీఏలో, అలాగే ఇంకా రిమైనింగ్ ఉన్నాయి కూడా చెప్దాం. ఎంబీఏలో మనకి స్పెషలైజేషన్ చూస్తే కనుక ఇక్కడ కొన్ని తీసుకున్నాం మనం. ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ ఆస్పెక్ట్ రిలేటెడ్ గా ఎంబీఏ చేస్తే కనుక దాన్ని మనం ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ అనేసి చెప్తాం. అంటే ఫైనాన్స్ లో స్పెషలైజేషన్ అనేసి చెప్పచ్చు. నెక్స్ట్ వన్ మనకి ఎంబీఏ ఇన్ హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్స్ మేనేజర్స్ సంబంధించి కోర్సులు అనేవి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, మార్కెటింగ్ మేనేజర్, వీటికి ఎంబీఏ ఇన్ ఆపరేషన్స్, ఎంబీఏ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ గా కూడా ఎంబీఏ కోర్స్ అనేది మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ వన్ హెల్త్ కేర్, హాస్పిటల్ రిలేటెడ్ గా వాటిల్లో మనం జాబ్ చేయడానికి హాస్పిటల్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఈ కోర్స్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఐటీ, ఎంబీఏ ఇన్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. స్పెషలైజేషన్ లో కంటిన్యూషన్ అనేది మనం చూస్తే కనుక నెక్స్ట్ ఎంబీఏ ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా మేనేజర్ గా చేయడానికి కూడా ఈ కోర్స్ అనేది మనం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎంబీఏ ఇన్ స్పోర్ట్స్ రిలేటెడ్ గా చదువుతారు. నెక్స్ట్ ఎంబీఏ ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం, ఇది కూడా చాలా మంచి డిమాండ్